హాయ్ అండి, నేను మీ అమూల్య. మంగళగిరిలో హ్యాండ్లూమ్ శారీస్ ఎంతో ప్రసిద్ధి. ఎందుకు ఇంత ప్రసిద్ధి అంటే ఉదయం కట్టిన చీర సాయంత్రం వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది కాబట్టి ఈ మంగళగిరికి ఇంత ప్రసిద్ధి. ఈ చీరలను దేశ విదేశాలకు తీసుకెళ్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆ చీరలు ఎంత ప్రత్యేకమో. ఈ చీరల్ని మగ్గం మీద ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకుందాం రండి. వావ్, ఎంత పెద్ద ప్లేస్ అండి. ఇక్కడ దగ్గర ఒక 30-40 మంది కార్మికులు మగ్గం నేస్తారంట. ఎంత బాగుందో కదా. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరో కాదండి, మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు. చాలా బాగుంది కదా. మనం ఈవినింగ్ టైంలో వచ్చాము కాబట్టి వర్కర్స్ ఎవరు లేరు, అయినా మీకు మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. మన ముందు ఒక నేత ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? ఇది చీర ఎన్ని రోజులకి తయారవుతుందండి? 2 రోజులు పట్టింది. 2 రోజులు, ఓకే. ఇక్కడ వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుందండి? బాగుంది, ఓకే. అంటే ఇది ఎలా ఉంటుంది మీకు? కష్టంగా ఏమైనా ఉంటుందా? కష్టమనే ఉండదు, వాతావరణంగా అన్నీ బాగానే ఉన్నాయి. చాలా బాగా నేస్తున్నారండి. ఇది లోకేష్ గారు ఇక్కడ మాకు పెట్టారు, ఉపాధి కల్పించారు, అంతా బాగానే ఉంది. కాకపోతే గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అండ్ ప్రైవేట్ ఎంప్లాయర్స్ ఎవరైనా సరే వారానికి ఒక్కరోజు చేనేత వస్త్రాలు ధరించాలని గవర్నమెంట్ జీవో తీసుకోవాలి. అప్పుడు చేనేత కార్మికులకి కొంచెం పని కల్పించిన వాళ్ళు అవుతారు. అది ఎందుకంటే అందరూ ఫార్మల్స్ వాడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఓన్లీ చేనేత వస్త్రాలే. ఇప్పుడు యూనిఫామ్ ఉంటుంది ఎంప్లాయర్స్కి, అట్లాగే ఏదో వారంలో ఒక్కరోజు ఈ చేనేత వస్త్రాలు ధరించాలని కొంచెం గవర్నమెంట్ కూడా జీవో తెస్తే కొంచెం బాగుంటుంది మాకనే అనిపిస్తుంది. సో వ్యూవర్స్, చూశారు కదా, అంతరించిపోతున్న చేనేత వస్త్రాలను ఈయన చెప్పినట్టు ప్రభుత్వం కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ ఒక్కరోజు ధరిస్తే ఈ చేనేత పరిశ్రమ ముందుకెళ్తుందని వాళ్ళు ఆశిస్తున్నారు. చేనేత పరిశ్రమ గురించి నాగలక్ష్మి గారు మనతో ఉన్నారు, మాట్లాడతారు. మా వృత్తి హ్యాండిల్యూమ్ అనేది అంతరించిపోతున్న టైంలో లోకేష్ గారు తీసుకొని దీన్ని టాటా వారితో టైప్ అయ్యి మాకు జీవనాధారం కల్పించారు. పవర్ల మగ్గాల మీదే ఎక్కువ చీరలు కూడా రన్నింగ్ అయ్యి అందరికీ రన్నింగ్లో ఉన్న టైంలో ఇది ఇలా అవ్వకూడదు, వీళ్ళని పైకి తీసుకురావాలని లోకేష్ గారు కంకణం కట్టుకుని టాటా వారితో టైప్ అయ్యి మాకు ఇది కల్పించారు. ఆరోగ్యకరమైన వాతావరణం, ఆధునిక పరికరాలతో మాకు చాలా అభివృద్ధి చెందుతుంది. మాలాగే ఇంకా సంస్థలు పెట్టి ఇంకా కార్మికులందరినీ అభివృద్ధి చేయాల్సిందిగా లోకేష్ గారిని కోరుకుంటూ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం లోకేష్ గారికి. వావ్, ఎంత బాగున్నాయి కదా. అసలు చూడండి, ఎంత లైట్ వెయిట్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఈ చీరలండి. ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా, చూడండి అస్సలు వెయిటే లేదు. శారీస్కి మంగళగిరి శారీస్కి ఇదే తేడా అండి. చూడండి ఎంత లైట్ వెయిట్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. చీరలు ఎలిసిపోవడం అన్నది జరగదండి, ఎందుకంటే ఇవి మగ్గాల మీద నేసిన చీరలు. క్వాలిటీ చూసారా ఎంత బాగుందో. ఇది పొద్దున్న కట్టుకున్న సాయంత్రం వరకు కూడా నలగడం అన్నది కూడా జరగదు. చాలా బ్యూటిఫుల్గా చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ వీవర్శాలను మంగళగిరిలో నారా లోకేష్ గారు ప్రారంభించారు. ఎందుకు అంటే అంతరించిపోతున్న చేనేత పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు ఈ ఇండస్ట్రీని ప్రారంభించారు. ఈ పరిశ్రమను ప్రారంభించిన తర్వాత అనేక మంది చేనేత కార్మికులు ఈ పరిశ్రమలను ఉపయోగించుకొని ఉపాధి పొందుతున్నారు. వారు నేసిన చీరలను మంచి ధరలకు అమ్మి లాభాలు పొందుతున్నారు. ఇంతకు ముందు వీళ్ళు నేసిన చీరలు మధ్యలో దళారులు వీళ్ళ దగ్గర తక్కువ రేటుకు కొని వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్మేవారు. అందువల్ల ఇద్దరికీ నష్టం వచ్చేది. ఇప్పుడు ఈ మగ్గాల ద్వారా పరిశ్రమలను ఏర్పాటు చేసి వీరు నేసిన చీరలను ఇతర దేశాల వరకు కూడా పంపిస్తున్నారు. దాని ద్వారా చేనేత కార్మికులు అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ చీరలు క్వాలిటీ చాలా బాగుంటుంది. మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్కి దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి. మంగళగిరిలో మీరు చూసినట్లయితే మరెక్కడా కూడా ఇతర బ్రాండ్ చీరలు అమ్మరు, కేవలం హ్యాండ్లూమ్ చీరలు మాత్రమే అమ్ముతారు. మిగతా చీరల మీద కొంచెం ధర ఎక్కువైనా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా శాంపుల్ శారీస్ మాత్రమే.
సో మనం ఇప్పుడు క్వాలిటీ రూమ్లో ఉన్నాం. ఇక్కడ చేనేత అన్నలు నేసిన చీరల్ని బార్డర్లు అన్నీ కరెక్ట్గా వచ్చినాయా లేదో చెక్ చేస్తారనమాట. మనం ఉన్నాం క్వాలిటీ రూమ్లో. ఇక్కడ చేనేత అన్నలు నేసిన చీరల్ని ప్రతి బార్డరు అండ్ లైన్స్ కరెక్ట్గా వచ్చినాయా లేదా అన్నది చెక్ చేసి కానీ సేల్కి పంపించరు. చూసారా, ప్రతిది లైన్ కానీ బార్డర్ కానీ ఎంత క్లియర్గా ఎంత క్వాలిటీ చెక్ చేసుకొని మరీ పంపిస్తారు. చూడండి ఎంత క్లియర్గా బార్డర్స్ కానీ లైన్స్ కానీ ఎంత క్లియర్గా ఉన్నాయి కదా. చూసారండి, ప్రతి చీరని ఇలా క్వాలిటీ చెక్ చేసి కానీ సేల్కి పంపించరు. ఎంత క్వాలిటీగా ఉన్నాయి, ఎంత క్లియర్గా ఉంది కదా. లైనింగ్స్ అన్నీ, బార్డర్ లైన్స్ అన్నీ చూడండి, మనమే చూడొచ్చు, క్లియర్గా ఉన్నాయి, చాలా క్లియర్గా. మెటీరియల్ కూడా ఉంది చూడండి. ఇది ఊలు, ఇది వైట్. దీన్ని మనకి ఉడికించి చూడండి, ఇదిగో ఇక్కడ మనకి రా మెటీరియల్ కూడా దొరుకుతుంది. ఇది నూలు, ఇది వైట్ కలర్లో ఉంది మనకి. దీన్ని డైయింగ్కి ఇస్తారు. డైయింగ్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇలా మనకి కలర్స్ ఫిల్ చేసి ఇస్తారనమాట. వీటిని మగ్గం మీద పెట్టి శారీ డిజైన్ చేసి మనకిస్తారు.
సో వీవర్స్ చూశారు కదా మన వీవర్శాలలో చేనేత కార్మికుల నేసిన చీరలను. బాయ్.